ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీ మహాప్రేమను బట్టి మీరు మమ్మలను ప్రేమించి మరొకసారి సహవాసముగా మీ సన్నిధిలో కూడి ఈ రీతిగా ప్రార్థించుటకు, మీ వాక్యాన్ని ధ్యానించుటకు మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాం. సమయోచితమైన మీ జ్ఞానము, పరిశుద్ధాత్మ సహాయం మీరు నాకు అనుగ్రహించండి. మీ మాటల ద్వారా మేమందరము కూడా ఆధ్యాత్మికంగా మేలు పొందినట్లుగా సహాయము చేయమని, మీ సన్నిధి మాతో కూడా ఉంచమని ప్రార్థిస్తూ, మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ గ్రంథంలో నుండి మనం గత కొన్ని దినాలుగా వైద్యుడైన లూకా గారు రాసిన అపోస్తుల కార్యముల గ్రంథాన్ని ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యములు అనగానే యేసు ప్రభు వారి యొక్క శిష్యులుగా ఉండి అపోస్తులుగా పిలువబడి ఏర్పాటు చేయబడి వారు దేవుని కొరకై చేసిన కార్యాలు, పనులు ఈ అపోస్తుల కార్యముల గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మనము అపోస్తుల కార్యముల గ్రంథంలో 2వ అధ్యాయాన్ని ముగించాం. ఈరోజు 3వ అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాం. ఈ 3వ అధ్యాయములో మొదటి 10 వచనాలు దైవ గ్రంథములో నుండి మనము చదువుకుందాం. 3వ అధ్యాయము 1 నుండి 10వ వచనం వరకు. మొదటి వచనం నేను చదువుతాను, 2వ వచనం మీరు, అలా 10 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగగా వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి మంచిది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏదైతే అపోస్తులకు దేవుడు అప్పగించాడో ఇప్పుడు ఆ పనిలోనికి దిగారు. ఏమప్పగించాడు అపోస్తులకు? అపోస్తుల కార్యములు అని మనం చెప్పుకున్నాం కదా, అపోస్తుల పనులు అని ఇక్కడ మనము గుర్తిస్తున్నాము కదా. ఏం అప్పగించాడు వీళ్ళకి? మత్తయి సువార్త. వీళ్ళకి ఏం అప్పగించాడో చూద్దాం. 10వ అధ్యాయం మత్తయి సువార్త 10వ అధ్యాయము
మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. అపోస్తలులకు ఏ అధికారం ఇచ్చాడు యేసు ప్రభువారు? ఏమండి? దయ్యములను వెళ్ళగొట్టుట, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చాడు. ఇదేనా వారి పని? ఇదేనా వారికి ఇచ్చిన పని అనంటే, మార్కు సువార్త 16వ అధ్యాయము, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనాన్ని మనము చదువుకుందాం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ఏం చేయమన్నాడు? ప్రకటించండి అన్నాడు. అంటే సువార్తను ప్రకటించటం, అనేకులను బాగుపరచటం అనేది వారికిచ్చిన అధికారం. ఎవరికిచ్చిన అధికారం ఇది? అపోస్తలులకు ఇచ్చిన అధికారం. ఎందుకు ఇచ్చాడు అనంటే, ఆ కింద 16వ అధ్యాయములో మార్కు సువార్తలో మనము చూస్తే 20వ వచనం చదవండి. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడయుండి వెనువెంట జరుగుచు వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. సూచక క్రియల వలన వాక్యమును ఏం చేస్తున్నారు చెప్పండి? స్థిరపరచుచుండెను అని వాక్యంలో చూస్తున్నాం. ఇప్పుడు ఆ పనిలో దిగారు అపోస్తలులు. ఆ పనిలో దిగారు. ఇప్పుడు అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయాన్ని మనము చూస్తే, ఒక్కసారి మొదటి వచనం చదవండి. ఒక్కసారి. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా, చాలండి. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలం అనము. చూడండి అక్కడ ఏ కాలం? అవును, వారికి ప్రార్థనా కాలం పగలు 3 గంటలకు అని ఉంది. మరి నీ ప్రార్థనా కాలం ఎప్పుడు? యోహాను పేతురు గారి యొక్క ప్రార్థనా కాలం ఎప్పుడు? పగలు 3 గంటలకు. మరి నీ ప్రార్థనా కాలం ఎప్పుడు? అసలుందా మీకు ప్రార్థనా కాలం? రక్షించబడిన ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో ఉండవలసిన కాలం ఏంటో తెలుసా? ప్రార్థనా కాలం. తినటానికి కాలం ఉందా? ఉందా సమయం? టిఫిన్లు చేయటానికి, భోజనం చెయ్యటానికి, తిరగటానికి, మీ సోకులు చేసుకోవటానికి, ఏమండి మీరు ఎంజాయ్ చేయటానికి అన్నిటికీ కాలం ఉందా? పెట్టుకున్నారా? ఉంది కదా, ఉంది కదా. మరి ఆధ్యాత్మికమైన జీవితంలో ప్రతి రక్షించబడిన వ్యక్తికి ప్రార్థనా కాలం ఉండాలన్న సంగతి తెలుసా? ఎప్పుడు? ఒకవేళ నా ప్రార్థనా కాలం ఎప్పుడు అని ఒకవేళ నన్ను అడిగితే, ఉదయము 4 గంటల తర్వాత నా ప్రార్థనా కాలం. ప్రియులారా, ప్రార్థనా కాలం అనేది ఒకటి ఉండాలి మనకు. ప్రార్థనా కాలం అనేది ఒకటి ఉండాలి. క్రైస్తవ జీవితానికి ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో, వాక్యము ఎంత ప్రాముఖ్యమైనదో మనము ఎరిగి ఉండాలి. పేతురు యోహానులు అపోస్తులుగా ఒక అధికారము కలిగిన వారిగా, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారిగా వారు దేవుని పనిలో దిగారు. వారు దేవుని పని చేయటానికి ముందుగా వారి బ్రతుకులో చూస్తున్న కాలం
ప్రార్థన కాలం. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. దేవుని పిల్లలమైనటువంటి మనకు ప్రార్థనా కాలము చాలా అవసరం. ప్రార్థన అనేటువంటిది క్రైస్తవులకు, ప్రతి ఒక్కరకు ప్రియులారా, ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈనాడు చాలా మంది క్రైస్తవులలో అన్నిటికీ సమయాన్ని, అన్నిటికీ కుదురుబాటు కాలాలను ఏర్పాటు చేసుకుంటున్నారు తప్ప దేవుని వాక్యాన్ని చదవటానికి గాని, ప్రార్థన చెయ్యటానికి గాని ఒక కాలాన్ని ఏర్పాటు చేసుకోకపోవటం ఆత్మీయ జీవితములో పతనానికి నాందిగా మనము చూడాలి. ప్రార్థన లేని క్రైస్తవుడు ఒక కాలాన్ని ఏర్పాటు చేసుకోకపోతే ఆ వ్యక్తి ఆత్మీయ స్థితిలో పతనమైపోతారు. ఎందుకో తెలుసా? మనము ఎవరితో సహవాసము చేస్తామో, ఎంతగా సహవాసము చేస్తామో వారి విధానాలలోనికి మనం వెళతాం. ప్రార్థన అనగా ఎవరితో సహవాసం చేయటం? దేవునితో సహవాసం చేయటం, దేవునితో మాట్లాడుకోవటం, దేవునితో సంభాషించటం. ఈ లోకములో మనుషులతో సంభాషించటానికి మనకు సమయం ఉంది, స్నేహితులతో సంభాషించటానికి సమయం ఉంది, మన ఇరుగు పొరుగు వారితో సంభాషించటానికి సమయం ఉంది. దేవునితో సంభాషించటానికి సమయం ఉందా? దేవునితో సంభాషించే, దేవునితో మాట్లాడుకునే కాలాన్నే ప్రార్థనా కాలం అని అంటారు. ప్రియులారా, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మనుషులతో ఎక్కువగా మాట్లాడుకుంటే మనకు మంచిదా? దేవునితో మాట్లాడుకుంటే మంచిదా? అవును కదా? మరి దేవునితో మాట్లాడుట మంచిదని తెలిసి కూడా నువ్వు దేవునితో మాట్లాడటం లేదంటే అర్థం ఏంటి? తెలిసి తప్పు చేస్తున్నావనేగా. అంతే కదండి, తెలిసి తప్పు చేస్తున్నట్లేగా. దేవునితో మాట్లాడుకుంటే మనకు మేలు, దేవుడు మనతో మాట్లాడిన ఎడల మనకు మేలు, మనము దేవునితో మాట్లాడిన ఎడల కూడా మనకే మేలు. ప్రియులారా, ఇంత ఉన్నతమైనటువంటి స్థితి మన జీవితంలో తెలిసి కూడా ఎందుకు మనము ప్రార్థన చేయలేకపోతున్నాం? మందిరానికి వచ్చినప్పుడేనా ప్రార్థన? సహవాసముగా కూడుకున్నప్పుడేనా ప్రార్థన? వ్యక్తిగతమైన జీవితంలో మనకు ప్రార్థన వద్దా? ప్రార్థన చెయ్యవద్దా? నేటి క్రైస్తవ్యంలో ఇది లోపించింది. నేటి దినాలలో పాటలు పాడేవాళ్ళు ఉన్నారు, ప్రసంగాలు చేసేవాళ్ళు ఉన్నారు, కానీ ప్రార్థన చేసేవాళ్ళు చాలా తక్కువైపోయారు. ప్రార్థనా కాలము లేదు క్రైస్తవుని జీవితంలో. ఒక సమయం మనం ఏర్పాటు చేసుకోవాలి, ఒక టైం ఉండాలి మనకు ప్రార్థన చేయటానికి. ఇదిగో పగలు 3 గంటలకు ఒక ప్రార్థనా కాలం. ఎవరికి? పేతురు, యోహాను గారికి. వీరు ప్రార్థనకు దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచున్నారని చూడండి. దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచున్నారు అనంటే దేవాలయం ఎక్కడుంది? ఎత్తైన స్థలములో ఉంది. దేవాలయం ఎత్తైన స్థలములో ఉంది. ఆ ఎత్తైన స్థలానికి వీళ్ళు ప్రార్థనా కాలమున ఏం చేస్తున్నారు చెప్పండి? ఎక్కి వెళుతున్నారు. ప్రియులారా, ప్రయాసపడుతున్నారు. ప్రియులారా, వారు ఎంతగానో ఆ మందిరము దగ్గరికి వెళ్ళటానికి ఇష్టపడుతున్నారు. పైన ఉన్నటువంటి ఆ ప్రదేశం దేవుని మందిరం. ప్రియులారా, ఆ మందిరములోనికి వీళ్ళు ఎక్కి వెళుతున్నారు అనంటే వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉంది చెప్పండి. దేవుని మందిరానికి మనం ఎక్కి వెళ్లాల్సినంత అవసరత లేదుగా. కిందే ఉందిగా మందిరం. ఇక్కడికి రావటానికి కష్టం మనకి. కిందే ఉంది, రోడ్డు ప్రక్కనే ఉంది, దగ్గరలోనే ఉంది. ఇక్కడికి రావటానికే కష్టం. ఒకవేళ ఈ మందిరం తీసుకెళ్లి కొండ మీద వేసి రమ్మన్నారు అనుకోండి, వస్తారా? షాబాదులో కొండ మీద ఉంది, అయ్యగారు మేము ఎక్కలేకపోతున్నాం అయ్యగారు అని పాపం ఎప్పటి నుంచో వాళ్ళు ప్రియులారు చెబుతున్నారు. దేవుని సన్నిధిలో ప్రార్థించాం, దేవుడు కృప చూపించి ప్రియులార కింద ఇచ్చాడు. ప్రస్తుతానికి వస్తున్నారు, అందరూ వస్తున్నారు. ప్రియులారా, నిజంగా ఒక మందిరం మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, దేవుని సన్నిధి మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, అది కొండ,
అది లోయ, అది ఒక గుహ, లేకపోతే అది చాలా దూర ప్రాంతంలో ఉందా, అయినా కూడా పరిగెత్తుకుని వెళ్ళాలి. ఇంట్రెస్ట్ ఉండాలి, మనకు మందిరానికి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉండాలి. కానీ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, ఆసక్తి ఉన్నప్పుడు దూరం మనకు ఇప్పుడు ఇలా ఏమైనా పని చేస్తుందా? దేవుని మందిరమునకు పోవుదమని జనులు నాతో అనినప్పుడు నేను బహుగా సంతోషించాను అని అన్నాడు భక్తుడు. దేవుని మందిరం అంటే ఇంట్రెస్ట్ ఉండాలి. దేవుని మందిరానికి వెళ్ళే మనము అది ప్రార్థనా కాలం అని గుర్తించాలి. ఏ కాలం? ప్రార్థనా కాలం. పిల్లలతో ఆడుకునే కాలం కాదు, సరసాలు ఆడుకునే కాలం కాదు, అది ఒకరితో ఒకరు చెవుల్లో గుసగుసలుగా మాట్లాడుకునే కాలం కాదది, చెవులు కొరుక్కునే కాలం కాదిది. వాక్యము వినే కాలం, ప్రార్థన చేసే కాలం, దేవునితో సహవాసముతో ప్రియుల గడిపే కాలం ఇది. ఈ కాలములో ఈ పనే చేయాలి, ఈ పనే చేయాలి. ప్రియులారా, ఉద్యోగస్తులున్నారు, ఉదయాన్నే వారు ఉద్యోగానికి వెళతారు, సమయానికి వెళతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అప్పగించబడిన పని చేస్తారా, లేకపోతే వేరే పని చేస్తారా? ఏమండి, దానికి సంబంధించిన పని అప్పగించినప్పుడు ఆ పని చేస్తారు, అది ఉద్యోగ కాలం. అక్కడికి వెళ్ళి మా ఇంటి వాళ్ళ కోసం నేను వంట చేస్తానయ్యా అని అన్నాం అనుకో, ఉద్యోగంలోకి వెళ్ళి ఉద్యోగం చేయకుండా, లేదు లేదు మా ఇంటి వాళ్ళకు వంట వండకుండా వచ్చాను నేను, ఇక్కడ వంట చేసుకుంటా అన్నాం అనుకో, అప్పుడు ఇంటికి వెళ్ళి చేసుకో అని ఇక్కడి నుంచి ఏం చేస్తారు, అక్కడి నుంచి తరివేస్తారు. అంటే ఎక్కడ చేయవలసిన పని, ఏ కాలమున చేయవలసిన పని, ఏ పద్ధతిలో చేయవలసిన పని ఆ పద్ధతిలో చేయాలి. అది క్రైస్తవ్యానికి ఒక విలువైన క్రమశిక్షణతో కూడిన ప్రియులార విధానము అని మనము గుర్తించాలి. ప్రార్థనా కాలమున దేవాలయమునకు ఎక్కి వెళుచున్నారు. ఎవరు? పేతురు, యోహానులు అని అక్కడ వాక్యంలో చూస్తున్నాం. పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి ఒకడు అక్కడ మోసుకొని వస్తున్నారు ఆయన్ని. ఆ కుంటివాడిని మోసుకొని వచ్చి ఎక్కడ పెడుతున్నారు? దేవాలయము దగ్గర పెడుతున్నారు. ప్రియులారా, దేవాలయము దగ్గర పెడుతున్నారు. ఆ దేవాలయము దగ్గరకు వచ్చి ఆ ప్రియులారా గవిని దగ్గర కూర్చొని దేవుని మందిరము లోపలికి వెళ్ళి వస్తూ ఉన్నటువంటి వారిని వాడు ఏం చేస్తున్నాడు? భిక్షం అడుగుతున్నాడు. చూడండి, ఇతని పరిస్థితి ఎంత భయంకరమైనటువంటి రీతిలో ఉందో. పుట్టినది మొదలుకొని కుంటివాడు, నడవలేడు, ఇతరుల మీద ఆధారపడాలి ఈ వ్యక్తి. ఇతన్ని ఎవరో మోసుకొని వచ్చి అక్కడ కూర్చోబెడుతున్నారు. ఆ వచ్చినటువంటి ప్రియులారా సొమ్ము తీసుకున్న తర్వాత మళ్ళీ సాయంకాలం వాడిని తీసుకెళ్ళటానికి మళ్ళీ ఎవరో ఒకళ్ళు రావాలి. వాడంతటికి వాడు లేచి వెళ్ళలేడు. అటువంటి కుంటివాడు ఎన్నో దినాల నుండి, ఎన్నో సంవత్సరాల నుండి అక్కడే ఉన్నాడు. ఎక్కడా? దేవుని మందిరము దగ్గరే ఉంటున్నాడు, వస్తున్నాడు, వెళుతున్నాడు. ఏనాడు దేవుని మందిరములోనికి అతడు వెళ్ళినవాడు కాడు. అతని పని ఒకటే, నా అవసరతను తీర్చుకోవటానికి మందిరము యొక్క స్థలం నాకు బాగా పనికొస్తుంది. ఎందుకు? మందిరము లోపలికి జనాలు వెళుతున్నారు, వస్తున్నారు. ఆ వచ్చే వారి వలన నాకు క్షేమం అని అనుకుని వారిచ్చేటువంటి భిక్షము కొరకు ఎదురు చూస్తున్నాడు. గాని ఏ రోజు కూడా అతడు లోపలికి వెళ్ళి అందరితో పాటు ప్రార్థన చేసుకునేటువంటి విధానం అతనికి ఆలోచన రాలేదు. ప్రియులారా, అదే సమయంలో పేతురు, యోహానులు ఆ మందిరమునకు ఎక్కి వెళ్ళుచున్నప్పుడు ప్రియులారా వాడేం చేస్తున్నాడు? ప్రియులారా భిక్షమడుగుతున్నాడు అని వాక్యములో మనము చూస్తున్నాం. ప్రతిదినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చారు. ప్రియులారా, వాడు వచ్చేవారిని పోయేవారిని భిక్షమడుగుతున్నాడు. ప్రియులారా, ఆలోచించండి. శృంగారం అనే దేవాలయం అనగానే అందమైన దేవాలయం, వేరేగా ఆలోచించకండి. శృంగారమైన దేవాలయం అంటే యెరూషలేములో ఉన్న ఆలయం చాలా అందమైన ఆలయం. అది చాలా ప్రియులారా అందంగా కట్టబడినటువంటి ఆలయం. అది
అది దేవుని యొక్క వాక్యములో ప్రియులారా ఎంతో అందంగా సుందరంగా నిర్మించబడినటువంటి ఆలయము గనుక ఇక్కడ శృంగారం అనే దేవాలయం. అదే అక్కడ యెరూషలేములో ఉన్న దేవాలయము అని కూడా అనొచ్చు. అక్కడ మనం షాలేములో ఉన్న గుడారం అని కూడా అనొచ్చు. అదే దేవాలయం. అక్కడికి యేసు ప్రభు ఎన్నోసార్లు వచ్చాడు, ఎన్నో సమయాలలో అక్కడ ఆయన ఉన్నాడు. అక్కడే సొలొమోను మంటపం కూడా ఉంది. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర, సొలొమోను మంటపము దగ్గర బెతెస్దా అనే కోనేరు ఒకటి ఉందని చదువుకుంటాం కదా యోహాను సువార్తలో. ఏమండి చదువుకుంటాం కదా. అదే ఇది, ఆ దేవాలయమే ఈ దేవాలయం. ఇది వేరేది కాదు, అదే దేవాలయం. ఈ దేవాలయములోనికి ప్రియులారా ఇదిగో పేతురు యోహానులు ఎక్కి వెళుతున్నప్పుడు ఈ కుంటివాడైనటువంటి వాడు ఏం చేశాడంటే, పేతురు యోహానులు వాళ్ళని చూచి ఏం చేస్తున్నాడు? 3వ వచనంలో, యోహానును దేవాలయములో ప్రవేశింపబోవునప్పుడు వాడు ఏమడుగుతున్నాడు? భిక్షమడుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు పేతురు యోహాను వాడిని చూచి ఏమంటున్నారంటే, మా తట్టు తేరి చూడు అన్నారు. మా తట్టు చూడు అంటే వాస్తవానికి ఎవరైనా భిక్షగాడి ఎదుటికి వెళ్ళి నా తట్టు చూడు అనంటే వాళ్ళు ఏం ఆశిస్తారు? వీడి దగ్గర నుంచి ఎక్కువ అమౌంట్ వస్తుందేమోనని ఆశిస్తారు కదా. వీడు కూడా అలాగే ఆశించాడు అనుకుంటున్నాడు. వీళ్ళు చూస్తే మంచి బట్టలు వేసుకున్నారు, తెల్ల బట్టలు వేసుకుని వెళ్తున్నారేమో లోపలికి, వీళ్ళ దగ్గర బంగారం వెండి ఉంటదేమో అని ఒకవేళ లోపల అనుకుంటున్నాడేమో. అలా ఒకవేళ దొరుకుతుంది, ఒక 1/4 కిలో బంగారం ఇస్తే బాగుంటది, ఏదో ఒక వెండిస్తే బాగుంటదని ఒకవేళ వీడు అనుకుంటున్నాడేమో లోపల, వాళ్ళని చూచి, వాళ్ళ విధానాన్ని చూచి. అప్పుడు పేతురు యోహానులు ఏమంటున్నారంటే, మా యొద్ద వెండి బంగారాలు లేవు, మా దగ్గర వెండి బంగారాలు లేవు, వెండి బంగారాలు లేవు, కానీ మాకు కలిగినదే, వెండి బంగారాలు లేవు మాకు కలిగినదే ఇచ్చుచున్నాము అనంటే, ఒకవేళ వెండి బంగారాలు ఇవ్వకపోయినా కొంచెం పెద్ద అమౌంటే ఇవ్వచ్చేమో. వీడి ఆలోచనంతా దాని మీదే ఉంది, వీడి తలంపంతా దాని మీదే ఉంది. వీడి ఆలోచన తనను తాను బాగు చేసుకుందామనే ఆలోచన లేదు వీడికి. అయ్యా కనీసం నా కొరకు ప్రార్థన చెయ్యండి అని అడిగే పరిస్థితి లేదు. ఎప్పుడు చూసినా వాళ్ళేమిస్తారో, వీళ్ళేమిస్తారో, వాళ్ళు ఎక్కువిస్తే బాగుంటది, వీళ్ళకంటే వాళ్ళు ఎక్కువిస్తే బాగుంటది అని ఇతరుల మీద ఆశ కలిగి ఉన్నాడు. గాని ప్రియులారా తన జీవితములో ఏదైనా ఒక మార్పు రావాలనే కోరిక అతనికి లేదు. ప్రియులారా గ్రహించండి, చాలా మంది జీవితాల్లో అంతే. ఎప్పుడు చూసినా మా కొరకు ప్రార్థన చేయండి, మా కొరకు ప్రార్థన చేయండి అని అందరికి చెబుతారు, కానీ వీళ్ళు చెయ్యరు ప్రార్థన. అంటే ఇతరుల ప్రార్థన మీదేనా, నీ ప్రార్థన మీద నీకు పట్టు లేదా? నువ్వు రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మారు మనసు పొంది ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఎంత వాక్యం వింటున్నావు? ఎంతగా దేవుని సన్నిధానములో ప్రియులారా దేవుని యొక్క సంగతులు వింటున్నావు? నేను ప్రార్థన చెయ్యాలి అనే మనసు ఎందుకు రావటం లేదు నీకు? ఎప్పుడు చూసినా వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడటమేనా ప్రార్థనలో కూడా? మా కొరకు ప్రార్థన చేయండి, మా కొరకు ప్రార్థన చేయండి, మా కొరకు ప్రార్థన చేయండి, ఎప్పుడు చూసినా ఇతరుల మీద ఆధారపడటమేనా? నీ ఎంతటికు నువ్వు ప్రార్థన చేసుకునే పరిస్థితి రాదా? ఎంతకాలం ఆ కుంటి జీవితం, ఎంతకాలం ఆ కుంటి బ్రతుకు, ఎంతకాలం ఆ భిక్షమడుక్కునే పరిస్థితి? వాడేమో డబ్బులు అడుక్కుంటున్నాడు, మనం ప్రార్థన అడుక్కుంటున్నాం, అంతేగా? నీ ఇంటిలో శ్రమ వచ్చినప్పుడు మోకరించి దేవుని సన్నిధానములో ప్రార్థించటం నీకు చేత కాదా? రక్షణ పొంది ఎంతకాలం అవుతుంది? మారు మనసు పొంది ఎంతకాలం అవుతుంది? ఎన్ని సంవత్సరాల నుండి దేవుని వాక్యాన్ని వింటున్నావు? దేవుని మందిరానికి వస్తూ నీ ఎంతటికి నువ్వు మోకరించి ఎంత ప్రార్థన చేయగలుగుతున్నావు? నీ ఇంటి కోసం, నీ కుటుంబం కోసం, నీ సమస్యల కోసం, నీకున్న పరిస్థితులను బట్టి ఎంతకాలం నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావు? ఎంతగా ప్రార్థన చేయగలుగుతున్నావు? ఆలోచించండి. ఇతరుల మీద ఆధారపడితే ఎంతకాలం బ్రతుకుతావు?
ప్రియులారా, ఆలోచించండి. బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? మీలో ఎవరికైనా శ్రమ కలిగినా వాడు ప్రార్థన చేయాలి. వాడు చేయాలి ప్రార్థన, శ్రమ కలిగిన వారు. కానీ అది జరగదు కదా. ఎప్పుడు చూసినా వాళ్ళు ప్రార్థన చేయాలి వీళ్ళని వాళ్ళ మీద ఆధారపడుతున్నారు. నీ ప్రార్థన వినడా దేవుడు? నీ ప్రార్థన వినని ఎక్కడైనా చెప్పాడు ఆయన? నువ్వు ప్రార్థన చేస్తే విననని ఆయన ఎక్కడైనా చెప్పాడండి? ఆలోచించండి. రక్షించబడిన వారు ఎవరైనా సరే వారి జీవితంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు వింటాడా? వినడా? వింటాడు. ఆ ప్రార్థన దేవునికి ఇష్టమైనదైతే, ఆ ప్రార్థన దైవ చిత్తానుసారమైనదైతే, ఆ ప్రార్థన దేవునికి నచ్చినటువంటి ప్రార్థన అయితే తప్పనిసరిగా దేవుడు వింటాడు. ఎవరు చేసినా, వాడు పేదవాడా, ధనవంతుడా, లేకపోతే సేవకుడా, లేకపోతే పెద్ద విశ్వాస అనే తారతమ్యాలు దేవునికి ఉండవు. మనమందరము ఆయన పిల్లలం. ఆయన పిల్లలం. ఏమండి, పిల్లలు ప్రియులారా అన్న తర్వాత పెద్దోడు వచ్చి అడిగినా మనం వాడికి సహాయం చేస్తాం తండ్రిగా. చిన్నోడు వచ్చి అడిగినా సహాయం చేస్తాం. అది తండ్రి బాధ్యత, కనీస బాధ్యత. అది తండ్రి బాధ్యత. కానీ అది జరగటం లేదు ఈనాడు. నిజంగా సంఘంలో రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా ప్రార్థన చేసే వ్యక్తి అయితే ఎంత బాగుంటది. ప్రియులారా, ఇతరుల మీద ఆధారపడుతూ మనం బ్రతికే భిక్షగాళ్ళుగా ఉండకూడదు. మనం దేవుని పాదాల దగ్గర, దేవుని సన్నిధిలో వీడు ఎప్పుడు చూసినా అదిస్తారు, ఇదిస్తారు, బంగారం ఇస్తారు అనుకుంటున్నాడు. మా తట్టు తేరి చూడు అనగానే వాళ్ళ దగ్గర ఏదో దొరుకుతుంది అనుకుంటున్నాడు. కానీ వాళ్ళు మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాము అని వాళ్ళు ఏం కలిగి ఉన్నది ఇచ్చారో చూడండి. అక్కడ వాక్య భాగములు మనము చూస్తే 6వ వచనం. అంతట పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుము. నాకు కలిగినదే ఇచ్చుచున్నాను. అదేంటి? నజరేయుడైన యేసు నామము కలిగి ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, పేతురు గారొక్కడే యేసు నామమును కలిగి ఉన్నాడా? మనం కూడా యేసు నామమును కలిగి ఉన్నామా? చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఒక ప్రక్క వెండి బంగారాలు పెట్టండి, మరో ప్రక్క క్రీస్తు నామాన్ని పెట్టండి. ఏది గొప్పది? నిజమా? నిజంగా చెప్పండి హృదయంలో, పైకి కాదు. ఒక ప్రక్క 1 కేజీ బంగారం పెట్టి ఒక ప్రక్క యేసునామం పెడితే ఏం తీసుకుంటారు మీరు? బంగారమే తీసుకుంటారు. అవును, ఎవరు చెప్పారు బయట? ఎందుకంటే దాని విలువ తెలియదు మనకు. యేసునామము యొక్క విలువ తెలియదు. బైబిల్ చెబుతుంది యేసు నామము ఎంత శక్తివంతమైందో తెలుసా? ఆ నామము పేరు చెబితేనే గడగడలాడాయి ఆనాడు దయ్యాలు. ఆ నామము పేరు చెబితే కేకలు వేశాయి దయ్యాలు. ఆ నామమునుకున్న శక్తి ఎంత గొప్పదో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము చూడండి ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము దేవుని వాక్యములో 3వ వచనము నుండి చదవండి. ఆయన ఎవరట? దేవుని మహిమ యొక్క తేజస్సును అన్నాడు. తేజస్సు అనే దగ్గర కింద పుట్టినట్లో ప్రతిబింబం అన్నాడు. చూడండి, ప్రతిబింబం అంటే ఏంటి? ప్రతిబింబం అంటే ఏంటి తెలీదా? ప్రధానమంత్రి గారు ఎక్కడో ఢిల్లీలో ఉండి మాట్లాడుతున్నాడు, మన టీవీలో కనబడుతున్నాడు. అదేంటి ఇదేంటి? ఆయనే టీవీలోకి వచ్చి మాట్లాడుతున్నాడా? ఆయన ప్రతిబింబం అది. ఆయన ప్రతిబింబం. ఆయన ఎక్కడో మాట్లాడుతున్నాడు, దానికి ప్రియులారా ఇక్కడ మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు వారు దేవుని ప్రతిబింబం. చదవండి, తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయుండి. ఎవరి తత్వం? తండ్రి తత్వం. పరలోకమందున్న తండ్రి తత్వం ఆయనలో ఉన్నదే. దైవత్వం తండ్రిలో ఏ తత్వం అయితే ఉందో అదే ఎవరిలో ఉంది చెప్పండి? యేసుక్రీస్తులో ఉంది. తన మహత్తు గల, ఆయన మాట ఎటువంటిది చెప్పండి? మహత్తు కలిగిన మాట. యేసుక్రీస్తులో నుండి ఒక మాట జాలు వారింది అనంటే ఆ మాట మహత్కార్యాలు చేసింది.
మనుషులను మార్చింది, మనుషుల హృదయాలను మార్చింది, తాగుపోతులను మార్చింది, దొంగలను మార్చింది, జూదగాళ్లను మార్చింది, వ్యభిచారులను మార్చింది. ఏంటి మాట? ఏ మాట? క్రీస్తు మాట. మహత్తు జరిగిపోయింది. చదవండి. సమస్తమును నిర్వహించుచు, తన మాట చేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. ఎంత గొప్ప నామం ఆలోచించండి. యేసునామం ఎంత ఉన్నతమైన నామం. ఏమండి, ఏదో నోటితో ఉచ్చరించటం కాదు, అందులో ఉన్న మహత్తు శక్తి ఏంటో మనము తెలుసుకోవాలి. ఆయన మాటలో ఉన్న శక్తి. ఆయన మనలాగా ఏ మాట పడితే ఆ మాట ప్రియులారా ఆయన నోటి నుండి రాదు. తొందరపడి మాట్లాడే వ్యక్తి కాదు. ఆయన ఒక మాట నోటిలో నుంచి వదిలాడు అనంటే ఆ మాట అక్కడ ఒక శక్తిని ప్రదర్శిస్తుందంతే. ఆయన మాటలో ఉన్న శక్తి అటువంటిది. అపోస్తల కార్యముల గ్రంథం ప్రియులార వాక్య భాగములో మనము చూడగలిగితే 4వ అధ్యాయము ప్రియులార 12వ వచనం చదవండి. 12వ వచనం. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. ఆకాశము క్రింద ఇయ్యబడిన మనుషులలో ఇయ్యబడిన ఏ నామము వలన ఏం కాదు. ఏమండి, ఆకాశము క్రింద భూమి మీద ఉన్న మనుషులలో ఎంతో మంది మహనీయులుగా పేరు కలిగిన వారున్నారు. ఎంతో మంది మహనీయులుగా వారి నామము ఉచ్చరించబడుతుంది. వారిని మహాత్ములుగా చూస్తున్నాం, గొప్పవారిగా చూస్తున్నాం. ప్రియులారా, వారిని ఉన్నతులుగా మనము చూస్తున్నాము. కానీ వారి మాట వలన, వారి వలన మనిషికి క్షమాపణ లేదు, రక్షణ లేదు. కానీ యేసుక్రీస్తు యొక్క మాట ఎంత ఉన్నతమైనదో మీరు గమనించండి ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాటలో ఎంత శక్తి ఉందో, ఆయన నామము ఎంత ఉన్నతమైనదో మీరు గుర్తించండి. ఏ నామమున మనుషులలో, భూమి క్రింద మనుషులలో ఇయ్యబడిన ఏ నామమున ఏం కలగదు చెప్పండి? రక్షణ కలుగదు. ఈయన వలననే రక్షణ కలుగుతుంది. ఎందుకంటే ఈ నామము గొప్ప నామం. ఈ నామాన్ని గురించి చెప్పుకోవాలంటే 1 గంట 2 గంటలు, ఒక్కరోజు సరిపోదండి. యేసుక్రీస్తు నామం వెండి కంటే, బంగారము కంటే, వెలగల రాళ్ల కంటే, ఈ ప్రపంచములో ఉన్న ఆస్తులన్నీ ఒక ప్రక్కన పెట్టి యేసుక్రీస్తు నామమును ఒక ప్రక్కన పెడితే యేసుక్రీస్తు నామములో ఉన్న ఒక కనబడే సూక్ష్మానికి ఇవి పనికిరావు. ఇంత ఉన్నతమైన నామం అది. అసలు యేసుక్రీస్తు నామాన్ని నిజంగా నువ్వు అర్థం చేసుకోగలిగితే ఆయన్ను ఎటువంటి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టలేను. ఎటువంటి పరిస్థితులు విడిచిపెట్టలేవు. ఎందుకు? ఆనాడు భక్తులైనటువంటి వారు యేసుక్రీస్తు కొరకు వారి జీవితాలను ఎందుకు అప్పగించారు? మోషే ప్రియులారా, దేవుడు పంపించగా ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళగానే 40 సంవత్సరాలకు కనబడిన తన కుమారుడైన మోషేను చూడగానే ఫరో కుమార్తె పరిగెత్తుకుంటూ వచ్చింది కొడుకు దగ్గరికి. పరిగెత్తుకుంటూ వచ్చింది. కొడుకు దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చి మోషేను పట్టుకుని, నాయన ఎక్కడికి వెళ్ళావురా ఇంతకాలం? ఎక్కడికి వెళ్ళావు? ఎందుకంటే మోషే చిన్ననాటి నుండి కూడా ఎదిగింది ఎక్కడ? ఐగుప్తులో ఆమె దగ్గరే పెరిగాడు ఆయన. చాలా మంది మోషే నత్తోడు, మోషే మాట మాంద్యం కలిగిన వాడు అని. అది మోషే అన్న మాట గాని మోషే నత్తోడు కాదు, మాట మాంద్యం కలిగిన వాడు కాదు, నేర్పరి అయినటువంటి ప్రియులారా నేర్పరితనం లేనివాడు కాదు. మోషే ఎంత మాట నేర్పరో చెప్పనా? అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం
దేవుని వాక్యములో మనము చూస్తే ప్రియులారా 22వ వచనం, మోషే ఐగుప్తీల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును, దేంట్లో మరి మాట మాంద్యం కలిగిన వాడని ఉందిగా నిర్గమకాండంలో, అది మోషే చెప్పుకున్నాడు తప్పించుకోవటానికి అంతే. దేవుడు ఎక్కడ ఐగుప్తు దేశానికి పంపిస్తాడని తప్పించుకోవటానికి చెప్పిన మాటే గాని మోషే నోటి మాంద్యం కలిగిన వాడు కాదు. నోటి మాటల యందు అతడు, అక్కడ ఉంది, మాటల యందును కార్యముల యందును ప్రవీణుడు, ఐగుప్తీల సకల విద్యలను అభ్యసించినవాడు. ఇటువంటి మోషే ప్రియులారా అతడు తిరిగి ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఒకడిని చంపి పారిపోయొచ్చాడు. మిద్యాను ప్రియులార ప్రాంతానికి వచ్చాడు. మిద్యాను కుమార్తెలో ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ 40 సంవత్సరాలు అతడు ఆ మిద్యాను అరణ్యంలో తిరుగుతూ తన మామ మందను మేపుతున్నాడు. ఆ మందను మేపుతూ ఉన్నప్పుడు దేవుడు మోషేతో మాట్లాడాడు. మోషే మోషే, నువ్వు ఉండవలసిన స్థలం ఇది కాదు, ఇక్కడ కాదు నువ్వు ఉండాల్సింది. నేను ఏర్పాటు చేసుకుని ఎందుకో తెలుసా? ఐగుప్తు దేశములో బానిసలుగా బ్రతుకుతున్న ఇశ్రాయేలుని ఏం చేయాలి? నువ్వు విడిపించాలి. ఐగుప్తు అనగానే ఇతనికి భయం వేసింది. ఎందుకు? ఒకరిని చంపొచ్చాడు, ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతే ఈయన్ని చంపుతారేమన్న భయం. వెళ్ళు, నేను నీకు తోడుగా ఉన్నాను. ఎన్నో విధాలుగా తప్పించుకోవటానికి ప్రయత్నం చేశాడు మోషే. కాదు, నువ్వు వెళ్లాల్సిందే, నువ్వు వెళితేనే అక్కడ పని జరుగుతుంది. దేవుని మాటకు విధేయుడై చివరికి ఒప్పుకొని ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఇప్పుడు 40 సంవత్సరాల తర్వాత వచ్చిన కొడుకును చూసి పరిగెత్తుకుంటూ వచ్చింది ఆ తల్లి. ఆ ఫరో కుమార్తె అప్పటికే పెద్దదైపోయింది, ముసలిదైపోయింది. పరిగెత్తుకుంటూ వచ్చింది. అయ్యా, ఎక్కడికి వెళ్ళావు ఈ 40 సంవత్సరాల నుంచి? ఎప్పటికైనా నువ్వు నన్ను అమ్మ అని పిలువలందరి మధ్యలో, ఇక్కడున్న ఈ ప్రజలు, ఈ వేలాది మంది ప్రజలు, ఈ సైనికుల మధ్యలో, ఈ రాజుగారి కోటలో ఇక్కడే కదా పెరిగింది, ఇక్కడే కదా సకల విద్యలు నువ్వు నేర్చుకుంది, ఇక్కడే కదా నీవు ప్రవీణుడిగా పేరు పొందింది, ఇక్కడే కదా, నా దగ్గరే కదా. ఇటువంటి నీవు వెళ్ళిపోయి వచ్చావు కదా, ఒక్క మాటను అమ్మా అని పిలువు, ఇక్కడ ఈ ఐగుప్తు దేశము ధనమంతా నీది అవుతుందన్నాడు. అంది, ఐగుప్తు ధనమంతా నీదే. ఐగుప్తు ధనం అంటే ఏదో ప్రియులారా కొద్దిదనుకుంటున్నారా? విస్తారమైన వెండి, విస్తారమైన బంగారం, విస్తారమైన ఆస్తులు, విస్తారమైన పొలాలు, విస్తారమైనటువంటి దేశం, విస్తారంగా పంటలు పండే దేశం. అప్పటికే కోటలలో ప్రియులార ఉన్నతమైన స్థానములో బ్రతుకుతున్నటువంటి జీవితం. ప్రియులార ఫరో యొక్క పేరు ఆనాటి సామ్రాజ్యాలలో పేరు మ్రోగుతుంది. ఇవన్నీ ఒక్క మాటతో వచ్చేస్తాయి, అమ్మా అని. అంతే, నన్ను అమ్మా అని పిలు, అంతే, ఈ మొత్తం నీదే అవుతుంది. అప్పుడు మోషే ఏమన్నాడో తెలుసా? ఐగుప్తు ధనము కంటే. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, అంటే యేసు శక్తి ఎంత గొప్పదో తెలుసుకోవటానికి చెబుతున్న మాటలు నేను. వాక్యములో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 22వ వచనం. 24 చదవమ్మా. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద ఏది భాగ్యమట? ఐగుప్తు ధనము కంటే ఏది భాగ్యం? క్రీస్తు విషయమైన నింద. ఏమండి, ఒక్కసారి ఆ మాటలు చదవటానికి మీకు అట్లా ఉన్నాయి, కానీ ఊహించండి. ఒక ప్రక్కేమో ఐగుప్తు ధనం. ఏమండి, ఈ మన ప్రక్కన ఉన్న కొండే ఐగుప్తు ధనం అనుకోండి. ఐగుప్తు ధనం అంతా పోగేస్తే ఆ కొండే అనుకోండి. మరో ప్రక్కేమో నింద. నింద గొప్పదా, కొండ గొప్పదా? కొండంత అండ, కొండంత బండ, కొండంత ఆస్తి. ఏమండి, కొండంత ఆస్తి ఒక ప్రక్కన పెట్టి, ఇదిగో ఇక్కడేమో నింద ఉంది, ఇక్కడేమో ఆస్తి ఉంది. ఏది కావాలో కోరుకో అంటే మనం ఏం కోరుకుంటాం? వెళ్ళిపోయి కొండ నాటేసుకో. మనం అసలు వదిలిపెడతామా దాన్ని? ఏమండి, 1 సెంటు స్థలం కోసం ఎన్ని అబద్ధాలు ఆడతామో మనం. గవర్నమెంట్ ఇస్తుందంటే 1 సెంటు స్థలం కోసం. అమ్మా, నువ్వు ప్రభు నమ్ముకున్నావు కదా, అబద్ధం ఆడకూడదుగా. ఒక అబద్ధమే. దీనికోసం 1 సెంటు గవర్నమెంట్ ఇవ్వటం కోసం ఒక్క అబద్ధమా?
కానీ ఐగుప్తు ధనమంతటి కోసం ప్రియులారా క్రీస్తును మహిమపరచటానికి అదొద్దు, నాకు ఈ నిందే కావాలన్నాడు. ఈ నిందే కావాలి. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలను యోచించి పరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎందుకంటే అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు. ఇప్పుడు చెప్పండి, యేసును కలిగినటువంటి వ్యక్తి దేని వైపైనా చూస్తాడా? ఎందుకంటే ఆయనకు అర్థమైంది క్రీస్తు అంటే ఏంటో ఆయనకు అర్థమైంది. ఏమండి, మోషే కాలంలో క్రీస్తు లేడు కదండి అంటారు మీరు. ఎవరన్నారు? మోషే కాలంలో క్రీస్తు లేడని ఎవరన్నారు? యేసు ప్రభువే స్వయంగా యూదులతో మాట్లాడుతూ అబ్రహాము పుట్టక మునిపే నేనున్నాను అన్నాడా లేదా? మరేంటి, యేసు క్రీస్తు ప్రియుల వస్తాడు లోక రక్షకుడుగా, నీలాంటి ఒక ప్రవక్త పుడతాడు అని చెప్పిన మాటను బట్టి ఆయన్ను భూమి మీదకు రప్పించటానికి నిందలు పడ్డాడు, అవమానాలు పడ్డాడు. చివరికి కనాను దేశంలో అడుగు పెట్టడానికి కూడా ప్రియులారా ఆ కోపములో అణుచుకోలేక దాన్ని పోగొట్టుకున్నాడు. అటువంటి ప్రియులారా ఎందుకు అటువంటి శ్రమ? చక్కగా ఐగుప్తు ధనమే అమ్మా అని ఒక మాట అంటే ఇక ఇప్పుడు ఐగుప్తు దేశం మీద రాజుగా కూర్చుంటాడు కదా, సుఖంగా ఉండొచ్చుగా. ఏమండి, చక్కగా సింహాసనం మీద కూర్చుంటే అటు చెలికత్తెలు ఇటు చెలికత్తెలు చక్కగా ప్రియులారు ఇసురుతూ ఉండి, ఓ ఆయనకి భోజనం కావాలంటే భోజనం తీసుకొచ్చి, అసలు ఏంటండి ఆ రాజభోగం? ఆ రాజభోగం పోగొట్టుకుని నింద అంటాడేంటి, నింద కావాలంటాడేంటి? ఆ రాజభోగం పోగొట్టుకుని శ్రమలు కావాలంటాడేంటి, క్రీస్తు విషయమైన నిందలు కావాలంటాడేంటి? ఆయన కనిపించింది ఇదే భాగ్యం అని, కనిపించింది ఆయనకి. ప్రియులారా, ఆ యేసు నామములో ఉన్న శక్తి అంత గొప్పది. నీకు అర్థమైందా? యేసునామం, యేసునామములో ఉన్న శక్తి నీకు అర్థమైందా? యేసు క్రీస్తు వారు ఎంతటి గొప్పవాడో నీకు అర్థమైందా? నీకు అర్థమైందేంటి? తలకాయ నొప్పి వస్తే అక్కడ ప్రార్థన చేసుకుందాం. నీకు తెలిసిందేంటి? రోగం ఏదైనా వస్తే పోగొట్టుకుందామనే యేసుక్రీస్తు నీకు అర్థమయ్యాడు. ఆయన ఎటువంటి వాడు మనకు అర్థం కావాలి. అది అర్థం కానంత వరకు మనము క్రీస్తును సరైన విధానములు చూడలేం, ఉన్నతమైన స్థానములు చూపించలేం. ఆనాడు మోషే ప్రియులారా గూర్చి మాట్లాడుతున్న మాటలు చూడండి ప్రియులారా. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నిందే గొప్ప భాగ్యం అంట. అంటే ఆ ధనము ప్రియులారా ధనాన్ని తీసుకొచ్చి యేసుక్రీస్తు కోసం ఒక నింద పడేటువంటి పరిస్థితిని తీసుకొస్తే ఆ ధనం కంటే ఇది గొప్పదిగా కనబడుతుంది అని అంటే ఎంత ఉన్నతంగా ఆలోచించాడండి మోషే. మోషే గారు ఎంత ఉన్నతంగా ఆలోచించాడండి దేవుణ్ణి. దేవుని కుమారుడైన క్రీస్తుని ఎంత ఉన్నతంగా ఆలోచించాడు ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియులారా. మరి నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు? క్రీస్తుని గురించి నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు? మనం ఎలా ఆలోచిస్తున్నావు? పరిశీలన చేసుకుందాం. మరికొన్ని మాటలు వచ్చే వారం చెప్పుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. యేసును కలిగిన నీ జీవితం ఎంత గొప్పదో తెలుసా? ఎంత ధన్యుడువో ఎంత ధన్యురాలువో తెలుసా? క్రీస్తు నామము ఎరిగినటువంటి నీకు వెండి బంగారముల కంటే కూడా ఉన్నతమైన నామం ఈ నామం. దీన్ని తేలిగ్గా అంచనా వేస్తున్నావేమో నీ హృదయంలో. ఈ నామము ఎంతో శ్రేష్టమైనది. ఈ నామమును గురించి తెలిస్తే ఆయన్ని విడిచిపెట్టలేవు, ఆయనకు దూరం కాలేవు. విశ్వాసములో బలహీనుడవు బలహీనురాలవు కాలేవు ప్రియులారా. అన్ని నామముల కంటే పై నామం, ఆకాశము క్రింద ఇయ్యబడిన మనుషులలో ఏ నామము వలన రక్షణ కలగదు, ఆయన నామముని రక్షణ కలిగింది. ఆయన దేవుని ప్రతిబింబం, దేవుని యొక్క సన్నిధానములో మహత్తు కలిగిన మాట చేత సమస్తాన్ని నిర్వహించుచు దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందాడో తండ్రి తన కుడి పార్శ్వమున కూర్చోబెట్టుకుని నా కొడుకు అని చెప్పుకుంటున్న మహనీయుడండి ఆయన. అంతటి గొప్పవాడిని తేలిగ్గా అంచనేస్తున్నావా నీవు? చిన్నగా ఆలోచిస్తున్నావా ఆయన్ని? ఒక్కసారి ఆలోచించి ప్రియులారా, ఆయన నామము వలన కలిగేటువంటి కార్యాలు ఎంత ఉన్నతమైనవో మనము గుర్తించి ముందుకు వెళదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ కొందనాలు. నీ కుమారుని నామం ప్రపంచములో ఉన్న ఆస్తులన్నీ తీసుకొచ్చి ఒక ప్రక్క పెట్టిన
నీ కుమారుని నామములో ఒక్క చిన్న రవ్వతో కూడా అవి సమానము కావు తండ్రి. ఇంత ఉన్నతమైన నామాన్ని బలహీనులమైన మాకు అనుగ్రహించి ఈ నామము ద్వారా మా హృదయాలను మీరు కాపాడుతూ రక్షించి నేటి వరకు ఆ గొప్ప నామములో బ్రతికే అవకాశం ఇచ్చారు. ఆ నామాన్ని గూర్చి ఉన్నతంగా మేము ప్రభువునైనా ఆలోచించగలిగిన కృప దయచేయండి. ఈ సన్నిధిలో బలపరచండి. ఆ నామమే మా కొరకు సిలువలో బలైపోయి, ఆ ఉన్నతమైన నామమే సిలువలో మా పాపమునకు పరిహారము చెల్లించి మమ్మల్ని రక్షించింది నాయన. ఆ గొప్ప నామము వలన మాకు దొరికిన ఈ రక్షణ ఈ లోకానికి సంబంధించింది కాదని, పరలోకానికి సంబంధించిన భాగమని మేము గుర్తిరిగి ముందుకు వెళ్ళటానికి సహాయం చేయండి. క్రీస్తు శరీరములో క్రీస్తు రక్తములో పాలు పంపులు పొందుచున్న మేము అది తీసుకుంటున్నప్పుడు అది ఎంత గొప్ప నామమో, దాని వెనుక ఎంత శక్తి ఉందో మేము అర్థం చేసుకొని మీలో జీవించేవారిగా, ఎక్కడ పడిపోకుండా బలవంతులుగా మీలో బ్రతికేవారిగా మమ్మల్ని చేయండి. యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.